చూస్తున్నాం. భార్యని నగ్నంగా చూపించి డబ్బులు సంపాదించాడు భర్త. ఆ పైన భార్య నగ్నమైనటువంటి ఆ వీడియోలు వైరల్గా కావడంతో ఆ సంపాదించిన డబ్బులు తీసుకొని భార్యని పక్కన పెట్టాడట. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా కొత్త కండ్రికలో సాడిస్ట్ భర్త వ్యవహారం ఒకటి బట్టబయలైంది. భార్యని న్యూడ్ కాల్స్ మాట్లాడించి డబ్బులు సంపాదించాడు ఓ భర్త. న్యూడ్ కాల్స్ మాట్లాడితే డబ్బులు వస్తాయంటూ భార్య శ్రీదేవి పైన భర్త మునిరత్నం ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే చామెట్ అనే ఒక యాప్లో ఐడి క్రియేట్ చేసి ఇచ్చాడు భర్త. 2.5 ఏళ్లుగా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడిస్తూ ఉండేవాడు. దీంతో 18 లక్షల రూపాయలని బంగారాన్ని కూడా సంపాదించాడు. దీంతో ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ న్యూడ్ కాల్ వీడియోస్ అన్ని కూడా వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్ కనబడింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం వీడియోలు వైరల్గా మారడంతో వాటిని చూపించి నువ్వు ఇక గలీజ్ అయిపోయావు, నీ వ్యవహారం మొత్తం కూడా బట్టబయలు అయిపోయింది, ఇకపై నువ్వు నాకు వద్దు అని చెప్పి భార్యను వదిలేశాడు ఆ భర్త. భార్య పేరు శ్రీదేవి, భర్త మునిరత్నంగా తెలుస్తోంది. సో అయితే భార్య ఇప్పుడు ఏం ఆరోపిస్తోందంటే డబ్బులు తీసుకొని తనను భర్త దూరం పెట్టాడంటూ శ్రీదేవి ఆరోపణలు చేస్తోంది. కేసు పెట్టినందుకు ఆర్సీపురం పిఎస్కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని వేధించారంటూ శ్రీదేవి కంప్లైంట్ చేసింది. సో ప్రజెంట్ శ్రీదేవి సంబంధించినటువంటి ఆ కేసు ఆధారితంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ రైట్ సైడ్ బాక్స్లో కారులో ఆ మాస్క్ వేసుకొని వెళ్తున్నటువంటి ఆవిడే శ్రీదేవి. సో తన భర్త కావాలని తనని డబ్బు సంపాదించవచ్చు, ఈ రకంగా డబ్బులు సంపాదిద్దామని చెప్పి మభ్యం పెట్టి తనని ఈ రకమైనటువంటి ఊబిలోకి లాగాడు. తనకు ఒక ఐడి క్రియేట్ చేసి ఇచ్చి ఐడి ద్వారా న్యూడ్గా మాట్లాడితే వారు డబ్బులు ఇస్తారని చెప్పి న్యూడ్గా మాట్లాడించేవాడు. ఆ తర్వాత ఆ యాప్లో డబ్బులు సంపాదించి నన్ను వదిలేశాడు, ఇప్పుడు నీ వీడియోలు వైరల్గా మారిపోయాయని చెప్పి ఆ తదితర సంబంధిత మహిళ ఆరోపిస్తోంది. ఒకసారి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతోంది. అదే యాప్లోనే ఈ మహిళ చేత తన భర్తే భార్యని న్యూడ్గా వీడియో కాల్స్ మాట్లాడిస్తుండేవాడు. దాంతో డబ్బులు సంపాదించాడు. ఆఖరికి వస్తే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారడంతో తను వదిలేశాడు. ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే డబ్బుల సంపాదన కోసం ఆఖరికి వస్తే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని ఒక సామెతలాగా డబ్బుల కోసం ఎంతకైనా బరి తెగిస్తున్నారు. ఎంతలా అంటే ఏకంగా కట్టుకున్న భార్యని కూడా ఈ రకంగా బజార్న పడేసే ప్రయత్నం చేశాడు ఆ దుర్మార్గుడు. అంటే ఎంత నీచులు అర్థం చేసుకోండి. ఒకసారి ఆ బాధిత మహిళ ఆర్టీవీతో మాట్లాడింది. ఆవిడేం మాట్లాడిందో చూద్దాం. 7 అడుగులు సాక్షిగా 3 ముళ్ళు వేసి కట్టుకున్న భార్యనే నగ్నంగా సోషల్ మీడియాలో పెట్టాడు ఓ కామందు భర్త. ఏదైతే డబ్బులకు అలవాటు పడి ఆమెని మానసికంగా శోభ గురేలాగా ప్రవర్తించాడంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. మనతో పాటు ఆ మహిళ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎటువంటి యాప్లు, దేంతో ఈమె పాల్గొని, ఎందుకు ఈ రకమైనటువంటి చర్య వాళ్ళ భర్త చేపట్టాడు, ఒకసారి ఆ మాటలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఏ రకం అసలు ఈ సోషల్ మీడియా యాప్లు అనేది, ఆ న్యూడ్ వీడియోలు అనేది అసలు ఏంటి, మీరు ఎందుకు దాన్ని ఒప్పుకున్నారు, ఏ పరిస్థితుల్లో మీకు ఇటువంటి దారితీసాయి? ఒప్పుకోవాల్సి వచ్చింది సార్. ఆయన చచ్చిపోతా అని చెప్పాడు, ఆయన చనిపోతా అని చెప్పాడు. చేయకపోతే మనకి డబ్బుల సమస్య ఎక్కువగా ఉంది, కంపల్సరీ చేయాలి అని చెప్పాడు. చేశాను సార్. కొన్ని రోజులకు నాకే నచ్చలేదు. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, అందులో ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా నేను చేయను అని చెప్తే తిట్టి కొట్టి చేయించాడు సార్. అది నాకు నచ్చక నేను ఇంట్లో నుంచి బయట వచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత ఒక పాప నా దగ్గర ఉన్నింది, ఇంకో పాపను చూద్దామని వెళ్ళాను. అప్పుడు అంతే తీసుకొచ్చి కొట్టారు. మళ్ళీ సేమ్ అలానే చేయించారు వీడియోస్. నేను ఎంత చేయనని చెప్పినా చేపిస్తానే ఉన్నాడు. ఇంకా లైఫ్ వద్దనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా లైఫ్ నేను చూసుకున్నా. పిల్లలతో లీగల్గా నోటీస్ పంపించా విడాకులు కావాలనేసి. పిల్లల్ని చూద్దామని స్కూల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ స్కూల్లో నుంచి ఊరికి తీసుకెళ్ళి కొట్టారు, స్కూల్లోనూ కొట్టారు, రక్తం వచ్చేలా కొట్టారు, తల్లో కుట్లు పడ్డాయి. అసలు మీ భర్త ఇలా చేయడం, ఈ న్యూడ్ కాల్స్ అన్నది కూడా ఇది ఒక ఆన్లైన్లో చేసేటువంటి యాప్ల ద్వారా చేసేటువంటి కాల్స్, ఇలాంటి చేస్తే మనం జీవితం ఏమవుతుందని మీరు భావించలేదా, మీరు వద్దని వాదించలేదా? ఆ సిచ్యువేషన్లో నాకు ఆయన ప్రాణం తప్ప నా ప్రాణం నాకు ఇంపార్టెంట్ అని అనిపించలేదు సార్ అని చెప్పాడు. చేయాల్సి వచ్చింది సార్. కరెక్ట్. కానీ ఇదే ఏదైతే మీరు భార్య భర్తగా ఉండి పరాయి మొగడుతూ ఈ విధంగా ఎంత ఒప్పుకున్నప్పటికీ, ఎంత పరిస్థితులు అయినప్పటికీ ఇలా చేస్తే ఆన్లైన్ కావచ్చు, ఇప్పటికే అనేక మోసాలు జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లో యాప్లు అన్నవి. ఏం జరిగినా చూసుకుంటాను అని చెప్పాడు. కానీ ఎవరు అన్నోన్ పర్సన్ 1.5 minute వీడియో వైరల్ చేసేసరికి నాకు అవసరం లేదు, నీతో అవసరం తీరిపోయింది, వద్దు అన్నాడు. ఆ వీడియో బయట వచ్చింది కాబట్టి అన్నారా, లేకపోతే ఆ వీడియో బయట రాకుంటే అట్లా కంటిన్యూ చేసేవాళ్ళ? కంటిన్యూ చేయించేవాడు సార్. తిట్టి కొట్టే కంటిన్యూ చేయించేవాడు. ఎంత డబ్బులు సంపాదిస్తే అంత మంచిగా చూసుకుంటాడు, లేదంటే అవసరం లేదంటాడు. సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ఆయనకే ఇవ్వాలి, ఏది నా అకౌంట్లో పెట్టుకొని ఇవ్వడు.
కాదమ్మా, మీరు చెప్తున్నారు ఆ వీడియో బయట వచ్చింది కాబట్టి వస్తున్నాం అనేసి అని. ఇంకా మీకు పిల్లలు ఎదుగుతున్నారు అంటున్నారు, మీకు వద్దు అనే భావన మీకు ఎప్పుడు కనలేదు? వద్దన్న వాళ్ళే సార్ ఇంత గొడవ అయింది. వద్దు ఇంక కంటిన్యూ చేసినట్టు అసలు గొడవ అనేది వచ్చుండదు. వద్దు అన్నందుకే గొడవ వచ్చింది సార్. ఫైనల్ మీరు ఇప్పుడు కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళా చేయమంటున్నారు, మీరు వద్దు అనేసి మీరు అంటున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను సార్. ఏమైంది? అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ ఇచ్చాను, ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, దిశకి. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ సార్. స్టేషన్కి వెళ్ళిన ప్రతిసారి, వాళ్ళని పిలిపించిన ప్రతిసారి కూడా సరే, నేను ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు దాడి చేస్తూనే ఉంటారు, లేదా నన్ను ఫాలో అయ్యింది, ఎక్కడికి వెళ్తా ఉన్నానని ఫాలో అవుతానే ఉంటారు. హస్బెండ్ వాళ్ళ రిలేషన్ వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. ఇదంతా ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? యాప్ వచ్చి 2.5 years చేస్తున్నాను. అంటే మీకు ఈ వీడియోల ద్వారా ఇట్లా చేస్తే డబ్బులు వస్తుందని, లేకపోతే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఈ రకంగా ఎవరన్నా తెలిసిన వాళ్ళు మీ బంధువులు చూస్తారనేసి అని కూడా మీరు కనీసం ఆలోచించలేదు. మీ భర్త చెప్పాడు, ఓకే, మీ ఆర్థిక పరిస్థితి ఉండొచ్చు, కానీ ఇది ఎప్పటికైనా నీ ప్రాణం మీద తెస్తానని మీరు భావించలేదు? అప్పుడు ఆయన చెప్పాడు, చేయాల్సి వచ్చింది. ఇంకేం తప్పని పరిస్థితి సార్ నాది. నువ్వు చేస్తేనే ఉంటావు, లేదంటే అవసరం లేదు, నువ్వు నాకు చచ్చిపోతాను నేను, లేదా నిన్ను చంపేస్తాను బెదిరించాడు సార్. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా మిమ్మల్ని కానిస్టేబుల్ ఏదో అన్నారు సార్, మీరు ప్రెస్ మీట్లు ఇందాక అన్నారు. అవును సార్. ఏమన్నారు ఆయన? ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నా నెంబర్ ఇచ్చాను అక్కడ కంప్లైంట్లో. ఆ నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. తిరిగి నేను కాల్ చేశాను, ఎవరు సార్ మీరు అని అడిగితే నేను కానిస్టేబుల్ అని చెప్పాడు. దీనికి వాట్సాప్ ఉందా, నాకు హాయ్ అని పెట్టండి, మాట్లాడాలి అని చెప్పాడు. హాయ్ అని పెట్టా. దాని తర్వాత అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి డిలీట్ చేశాడు. మీకు ఇష్టం ఉంటే ప్రొసీడ్ అవుతాను అలాంటి మెసేజ్లు పెడుతున్నాడు. ఫైనల్ గా మీకు ఏం కావాలంటారు? ఇప్పుడు నాకు నా పిల్లలు కావాలి సార్, నాకు ఏం అవసరం లేదు సార్. నా పిల్లలు నాకు ఇచ్చేసి నేను దూరంగా వెళ్ళి బతుక్కుంటాను సార్. వాళ్ళ దగ్గర ఉంటే అసలు ఏం చేస్తారని నాకు భయం వేస్తుంది. నన్ను దింపినట్టు మళ్ళీ వాళ్ళు నా పాపలను కూడా దింపుతారేమో అని భయంగా ఉంది సార్. నీ జీవితం లాగా నీ బిడ్డల జీవితం కూడా నాశనం చేస్తారనేది మీ భయం? అవును సార్. ఏదైతే కట్టుకున్న భర్తే డబ్బుల కోసం తన నాకు ఇష్టం లేకపోయినా బలంతం చేసి బెదిరించి అయాన బయన నన్ను లొంగపరుచుకొని నాకు ఇటువంటి వీడియోల పట్ల నాకు తెలియదు పూర్తిగా. ఏదైతే ఈ యాప్ల ద్వారా న్యూడ్ కాల్స్ చేస్తే డబ్బులు వస్తాయి, అనేక డబ్బులతో మనం బాగా సుఖంగా జీవించవచ్చు అంటూ అనేక మాయ మాటలు చెప్పి నన్ను వంచాడంటూ ఆ మహిళ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరుణంలోనే ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి అంటూ వెళ్తే అక్కడ కూడా ఏదైతే న్యాయం చేయాల్సినటువంటి పోలీసు వారు సైతం అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మరి ఇతర ఎవరైనా కావచ్చు అనేక అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెడుతున్నారు తప్ప న్యాయం చేయలేదంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదే తరుణంలో నా బిడ్డల భవిష్యత్తు ఎక్కడ నాలాగే అవుతుందో అని నా భయంగా ఉంది, నన్ను రక్షించండి, నాకు న్యాయం చేయండి అంటూ ఆ మహిళ వేడుకుంటున్నటువంటి పరిస్థితి.